హాయ్ అండి. ఆల్ మదర్స్ కంగ్రాచ్యులేషన్స్. తల్లిపాలే ఇచ్చే అందరు మదర్స్‌కి అండ్ అలా ఇవ్వడాన్ని ఎంకరేజ్ చేసే ఆల్ ఫ్యామిలీకి కూడా కంగ్రాచ్యులేషన్స్. సరే తల్లిపాలు ఇచ్చారు. మరి దాన్ని ఎప్పటి వరకి కంటిన్యూ చేయాలి అండ్ ఎలా ఆపాలి దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. సో డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పడం ప్రకారం మనం 2 ఇయర్స్ టు దానికంటే బియాండ్ కూడా తల్లిపాలు ఇవ్వచ్చు. బట్ అది జనరల్ స్టేట్మెంట్ ఫర్ ఆల్ బేబీస్ కాదండి. ఎందుకు అనంటే తల్లిపాలు ఒక 6 మంత్స్ తర్వాత క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఎప్పటికీ పెరగవు. సో క్వాలిటీ యెస్ ఇట్ ఈస్ గుడ్. కానీ బేబీ గ్రోత్‌కి సరిపోయేంత న్యూట్రిషన్ అనేది మదర్స్ మిల్క్ ప్రొవైడ్ చేయలేదు. 2 ఇయర్స్ వరకి మనం అంటే 18 మంత్స్ వరకి మనం అట్‌లీస్ట్ వీ కెన్ ప్లాన్ టు స్టాప్ మదర్స్ మిల్క్. సో అది ఎలానో నేను చెప్తాను. సో మాక్సిమం ట్రై టు గివ్ ఫుడ్ అంటే పొద్దున బేబీ లేవగానే ఈవినింగ్ వరకి డే మొత్తంలో దయచేసి ఎక్కువ శాతం ఫుడ్ పెట్టడానికి ఎంకరేజ్ చేయండి. ఫుడ్ తిన్న తర్వాత అప్పుడు బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడము లైక్ ఇంటర్మిటెంట్‌గా ఇవ్వడం అనేది చేయొచ్చు. సో మీరు ఈరోజు ఇంక చాలు నేను ఆపేద్దాము అని అనుకుంటున్నారు. ఏ కారణాల వల్ల మనం ఆపేయడం జరగాలి? ఒకటి బేబీ అసలు ఫుడ్ తినట్లేదు. ఓన్లీ మదర్స్ మిల్క్ పైన డిపెండ్ అయ్యే ఏజ్ వచ్చింది. చాలా ఫస్సీగా చేస్తుంది. న్యూట్రిషన్ ఎఫెక్ట్ అవుతుంది. బేబీ సరిగ్గా పెరగట్లేదు అండ్ ఫ్రీక్వెంట్‌గా సిక్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది. సో దీంతో పాటు అదొక అలవాటులాగా అయిపోయింది బేబీకి అన్నప్పుడు ఇంక మీరు స్లోగా వెన్ బేబీ ఈజ్ హెల్తీ, ఫీవర్ లేదు, ఏ సిక్నెస్ లేదు అన్నప్పుడే ఆ టైంని మీరు చూస్ చేసుకోవాలి ఆపేయడం. పొద్దున లేవగానే ఇవ్వడము, రాత్రి పడుకోపెట్టేటప్పుడు తాపించడము తల్లిపాలు ఇది హ్యాబిట్ లాగా అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మార్నింగ్ లేవగానే గివ్ సమ్ ఫుడ్, ఎనీ ఫ్రూట్ ఇవ్వడము ఆర్ ఎనీ పారిజ్ అంటే ఎనీ ఉగ్గు లాంటిది అలాంటిది ఏమైనా చేసుకొని ఇవ్వడం నుంచి స్టార్ట్ చేసి ఎవ్రీ 2 అవర్స్కి ఇచ్చే మిల్క్ని 3 అవర్స్ చేయండి. నెక్స్ట్ 4 అవర్స్ చేయండి. సో స్లోగా డ్యూరేషన్ అనేది పెంచుతూ ఉండాలి. నైట్ లాస్ట్ ఆపాలి. సో ఫస్ట్ పొద్దునంతా ఆపేసిన తర్వాత ఒక 2 డేస్ అయింది బేబీ ఆపేసింది, మార్నింగ్ అంతా అసలు తాగట్లేదు అని అంటే నైట్ మిడ్ నైట్స్ లేసినప్పుడు అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అని అంటే బిఫోర్ ద బేబీ అంటే పడుకునే ముందు టమ్మీ ఫుల్గా ఫుడ్ పెట్టడం ఇంపార్టెంట్. సెకండ్ పడుకోపెట్టడానికి పాలు ఇవ్వకండి. పాలు తాపించాక ప్లీజ్ గివ్ యువర్ బేబీ టు సమ్వన్, వేరే వాళ్ళకి ఇవ్వండి పడుకోబెట్టడానికి. సో అలా చేసినప్పుడు మిడ్ నైట్స్ ఒక 2-3 టైమ్స్ లేసే పిల్లలు ఉంటారు. అలా లేసినప్పుడు ఒకసారి పాలిచ్చి ఇంకోసారి జస్ట్ గ్లాస్లో కొంచెం వాటర్ తాపించడం అనేది చేయొచ్చు. సో ఈ క్రమంగా స్లోగా విడిపించుకోగలిగితే అది బేబీకి బెటరే అండ్ మదర్‌కి బెటరే. అబ్రప్ట్‌గా ఆపేసినందుకు తల్లికి కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.